మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలచంద్ర శర్మ గురు గారు ఉన్నారు. తొలి ఏకాదశి వస్తుంది. ఏ రోజు వస్తుంది, ఆ రోజు ఎలాంటి పూజా విధానం కానీ, ఏ గుళ్ళకి వెళ్తే మంచిది, ఉపవాస దీక్ష, వీటన్నిటి గురించి గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. తొలి ఏకాదశి ఏ రోజు వస్తుంది, తొలి ఏకాదశి యొక్క ప్రత్యేకత ఏంటి, ముఖ్యంగా ఉపవాస దీక్ష ఎలా ఉండాలి, ఏ గుడికి వెళ్ళాలి? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తొలి ఏకాదశి అన్నటువంటిది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి 25వ తారీఖు వస్తుంది మనకి ఈసారి. ఆషాఢము అంటే చాలా మందికి తెలియదు ఏమిటి అంటే, అసలు ఆషాఢ అంటే ఒక బ్రహ్మచారి వటువు చేతిలో ఉండేటువంటి మూదు కర్ర, దాన్ని ఆషాఢం అని అంటారు. అంటే అంత పవిత్రంగా ఈ ఆషాఢ మాసంలో చాలా మంది దీక్షలు పూనడం. దాంట్లో ఏకాదశి స్వామివారు స్వయంగా యోగ నిద్రలోకి జారుకుంటారు. ఆయన నిద్రపోవడం ఏంటి, అసలు దేవుళ్ళు ఎవరు కూడా అనిమిషులు, కను రెప్ప కూడా కొట్టరు కదా అని అంటే ఆయన కళ్ళు తెరిచే ఉంటారు. కానీ ఎంతవరకు ఏవి గమనించాలో అవే గమనించడం ప్రారంభించేటువంటి తిథి ఆ రోజు నుంచి. వాస్తవంగా తొలి ఏకాదశి అంటే చైత్రమాసంలో వచ్చే ఏకాదశి కదా అవును అనుకోవాలి, కానీ కాదు. ఇప్పటి నుండే ప్రారంభించి ఇప్పటి నుండి ఎవరెవరు ఎటువంటి కర్మలు చేస్తున్నారో వాటిని స్వామివారు నిరంతరం పరీక్షిస్తూ చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఏకాదశి చాలా శక్తివంతమైంది. ఎవరైనా ఏకాదశి ఉపవాసాలు ఉండాలి అనేటువంటిది ఉంటే కూడా ఈ రోజు నుంచే ప్రారంభించాలి. చాలా మందికి సందేహం, ఉపవాసం అంటారండి, ఎందుకు ఉపవాసం ఉండాలి? మంచి ప్రశ్న. 11 అనేటువంటి సంఖ్య అంటే ఏకం ప్లస్ దశం అంటే 11. ఈ ఏకాదశిని 11 అంటారు. పూర్వము మురా అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించారు. కొన్ని రకాలైనటువంటి దుర్గుణములని దుర్దోషములని ఆయన పుట్టిస్తాడు. ప్రతి ఒక్క మనిషి జాతకంలో కొన్ని రకాలైన దుర్దోషాలు ఉంటాయి. ఉదాహరణకు మనందరికీ బాగా విపులంగా తెలిసినటువంటిది ఏమిటయ్యా అనంటే కుజదోషం, కాలసర్పదోషం, ఇంకా రకాలైనటువంటి కలత్రదోషం, గురుబలం బాలేకపోవడం, గురు చండాల యోగం, ఇట్లాంటి చాలా ఉంటాయి. ఇలా ఉన్నటువంటి దోషములన్నిటినీ కూడా తీసేస్తాడు. ఇవన్నీ కూడా మన శరీరంలోనే ఉండేటువంటివి అన్నమాట. 11 రకాలైన దుర్గుణాలు. కొన్ని పనులు కొన్ని సమయాల్లో మనం చేయకూడదు, కానీ చేస్తాం. మనస్సు కోతి, అది ఎప్పుడు కూడా పరిపరి విధాలుగా సంచరిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సమయాల్లో కొన్ని మాట్లాడకూడదు, కొన్ని సమయాల్లో ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే డిస్టర్బ్ చేయకూడదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఇంటెన్షన్ ముఖ్యం అన్నమాట. సో ఇలా ఉన్నటువంటి 11 రకాలైన దుర్దోషములని కూడా తొలగించి వేస్తుంది ఏకాదశి రోజు నాడు మనం గనక ఉపవాస దీక్ష చేయడం వల్ల. కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఇప్పటి నుండి చాలా మంది ఉపవాస దీక్షలు చేయడం మంచిది. అలాగే ఆ రోజు తర్వాతి రోజు ఆ యొక్క ఉపవాస దీక్షను విరమించుకోవాలి, పారణ చేయడం అని అంటారు. చాలా మందికి ఉపవాసం అంటే అర్థం తెలియదు. కఠినమైనటువంటి దీక్ష ఉపవాసం, అంతే కదండి, అంతే, ఏమీ తినకుండా ఉండాలి. కానీ కాదు, ఉప అనంటే చాలా తక్కువ తీసుకోవాలి. వాసము అనంటే భగవంతుడికి దగ్గరగా మనం ఆ రోజున సమయాన్ని కేటాయించాలి, గడపాలి. ఉప అంటే చాలా కొద్ది. ఉప అంటే ఉదాహరణకు మీరు ఆ రోజుగా నీళ్లు కూడా తాగొద్దండి, ఆచమనం చేయరా? మరి ఆచమనం చేయకుంటే మనం క్రతువులు ఎలా చేసినట్టు, మనకున్నట్టు అనుష్ఠానం ఎలా చేసుకున్నట్టు? కాబట్టి ఆచమనం చేయాల్సిందే. దేవాలయానికి వెళ్తే తీర్థం పెడతారు, తీసుకోరా? తీసుకోకపోతే ఎలా? తీసుకోవాలి. అసలు చాలా మంది ఏమంటారంటే, అమ్మో ప్రసాదం నేను తీసుకోను, నేను ఉదాహరణకు సూతకంలో ఉన్నా, లేదు నేను దూరం ఉన్న, ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళకున్న మోనోపోస్ సంబంధించి ఉంటుంది కాబట్టి దూరంగా ఉన్నా, నేను నిర్మోహమాటంగా తినొచ్చు. ఉపవాసంలో ఉన్న ప్రసాదం స్వీకరించవచ్చు. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి వేటిలో ఉన్న ప్రసాదం ఏది ప్రసాదం కాదు? అసలు శాస్త్రం ఏం చెప్పింది? ప్రసాదం కానిది ఏది నువ్వు తినేదానికి రైట్ లేదు. నువ్వు తినే ప్రతి ఒక్కటి ప్రసాదమే. రైతు తన పంట కోసిన తర్వాత అక్కడ ఉన్న పోలేరమ్మకు నైవేద్యం పెట్టే ఇస్తాడు పంట బయటకు, అది ప్రసాదం కాదా? జలాలు గంగా నదిని విడిచిపెట్టేటప్పుడు గంగా హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి ఆ గంగను కిందికి వదిలిపెడితే అవే కదా ఇన్ని నదులుగా మారి నీళ్ళు వస్తున్నాయి, అది ప్రసాదం కాదా? కాబట్టి ప్రసాదం అనేటువంటిది తీసుకోకుండా ఉండకూడదు, తీసుకోవాలి. అందుకని ఉపవాసం అనేటువంటిది చాలా కొద్దిగా స్వీకరించి భగవంతుడికి దగ్గరగా ఉండాలి అని శాస్త్రం చెప్పింది. కానీ ఇవాళ రేపు ఉపవాసం ఎట్లా చేస్తున్నారంటే, నేను పచ్చి గంగ కూడా ముట్టను, యూట్యూబ్లో రీల్స్ చూస్తా, లేకుంటే వెబ్ సిరీస్లు చూస్తా. మనం భగవంతుడికి ఉపవాసం చేయడం వల్ల ఏం చేస్తున్నామంటే,
మనకు ఉన్నటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, లోపల ఉన్న వేల నాడులు కూడా ప్రతిధ్వనించేటువంటి విధంగా ఏదైనా మంత్రం చదవాలి. అష్టాక్షరి మంత్రం ఆ రోజు విశేషంగా అష్టాక్షరి మంత్రం చదవడం వల్ల, మనసు లోపల చదవడం వల్ల ఏ మంత్రమైనా గుర్తుంచుకోండి, ఒకసారి బయటికి చదివితే ఒకసారి ప్రతిఫలం, మనసులో చదివితే దానికి 10 రెట్ల ప్రతిఫలం. అదే ఈ జపము, కౌంటింగ్ అనేది లేకుండా మనసులో అక్షరాలు అన్నీ కూడా కనిపిస్తుండగా చదివితే 10,000 రెట్లు చదివినట్టు ఒక్కసారి చదివి. అదే మనల్ని మనం మైమరచిపోయి ధ్యానంలో ఉండి ఏదైనా మంత్రాన్ని పునశ్చరణ అంటే మళ్ళీ 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 ఒక మాధుర్యం, మంచి తీపి మామిడి పండు తీసుకొని తినేటప్పుడు మనకు ఎలా ఉంటుంది, మళ్ళీ తినాలి, ఇంకొంచెం తినాలి, అంత అయిపోతే ఇంకా ఉంటే బాగుందని అనిపించాలి. మనం ఆ రోజు మనం ఏదైనా సరే మంత్రం చదివితే అలా ఉండాలి. అలా ఉంటేనే దాని యొక్క ప్రతిఫలం అనేటువంటిది మనకు దక్కుతుంది. దానివల్ల ఏమవుతుంది, చదవడం వల్ల ఉపవాసం మన ఆరా పెరుగుతుంది. మనకు తెలవకుండానే కొన్ని విషయాలు కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఉదాహరణకు ఒక వ్యక్తి మనల్ని కొట్టడానికి వస్తుంటే ఇలా జరుగుతుంది, మనం అసలు చూడలే ఎలా జరిగింది అంటే ఆరా అనేటువంటిది పెరిగితే అది మనకు ముందే చెప్తుంది ఎవడు మంచి ఎవడు చెడు, ఎవడు నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాడు, ఎవడి మనస్తత్వం ఏమిటి, ఎవడు ఎలా మాట్లాడుతున్నాడు, అన్ని విషయాలు తెలిసిపోతాయి. కాబట్టి మనకున్నటువంటి రిలీజియన్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది పూర్తిగా ప్రకృతి సిద్ధమైనటువంటిది. మనకు ప్రతి ఒక్కటి ఉపకరంగా ఉండేటువంటిది, ఏది అవసరం కాదు. మనం వెలిగించే దీపం దగ్గర నుంచి మనం వదిలిపెట్టే అర్ఘ్యం వరకు ప్రతి ఒక్కటి కూడా మన మనిషి యొక్క ఉద్ధతి కోసమే భగవంతుడు చెప్పారు. చాలా మందికి చాలా విషయాలు తెలియదు. ఉదాహరణకు అక్షింతల వాసన చూసి ప్రాణాయామం చేయడం ముక్కు పట్టుకుంటారు చాలా మంది. ముక్కు పట్టుకుంటే ఏమొస్తుంది, అదే మీరు ఏకాదశి రోజు కనుక ప్రాణాయామం చేస్తూ అని గాలి పైకి తీసేటప్పుడు ఉదాహరణకు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా అంటుంటే గాలి పీల్చినంతసేపు మనం 3 సార్లు 4 సార్లు గాలి పీలుస్తాం, అవునా? అలా పీల్చేటువంటి గాలిని మనం ఏం చేస్తున్నాం, ఒకేసారి విడిచిపెడుతున్నాం. అంటే నేను 20-30 సార్లు పీల్చాల్సినటువంటి గాలిని ఒకేసారి పీలుస్తున్నా, 2 సార్లు పీలుస్తున్నా. సో దేవుడు నన్ను ఎన్ని సంవత్సరాలు గాలి పీల్చుకోమన్నాడు, 70 సంవత్సరాలు అనుకోండి, ఉదాహరణకు అనుకోండి. ఆ తర్వాతకి నేను ఇలా చేసినటువంటి ఉపాసన ఆయుష్ పెరుగుతుంది. సో మనం ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది, ఆయుష్ పెరుగుతుంది. సో మన యొక్క ప్రాణశక్తిని పెంచుతుంది. ఇలా ఎన్నో ఉన్నాయి. అంతేకాని ఉపవాసం చేసుకుంటూ ఏమీ తినకుండా టీవీలు ఇవి కాకుండా భగవన్నామస్మరణ చేయడం, భగవంతుడికి సంబంధించిన చేయడం చేయాలి. చాలామంది అంటే ఆ రోజున పారణ కాకుండా మరుసటి రోజు చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఆ రోజు ఉడకబెట్టిన పదార్థాలు ఏవి, మీరు దేవాలయాలకు వెళ్తే ప్రసాదం ఇస్తారంటే ఆ రోజు ఎవరు ప్రసాదం పెట్టరమ్మా. అసలు ఏ దేవాలయంలో కూడా మీకు దేవుడు కూడా ఆ రోజు ఉపవాసం ఉంటాడు. ఆ రోజు భగవంతుడికి నివేదన చేయాలి కాబట్టి పండ్లు పెడతారు అంతే తప్ప ప్రసాదం అనేటువంటి ఉడకబెట్టిన పదార్థం ఏ దేవాలయంలో చెయ్యరు. ఒకటి. రెండవది ఏంటంటే మనమైనా సరే ఆ రోజు రాత్రి సమయంలో నానబెట్టినటువంటి సగ్గు బియ్యం అంటే బియ్యంకి బదులు సగ్గు బియ్యం అనేటువంటిది నానబెట్టి ఉప్పుకు బదులు సైంధవ లవణం, లవణం వేరు సైంధవ లవణం వేరు, సైంధవ లవణం, మిరపకాయకు బదులు మిరియాలు తీసుకోవాలి, మిరియాల పొడి, పల్లీల పొడి, ఏవైనా కూరగాయలు అవి కూడా రజోగుణం లేనటువంటివి చప్పగా ఉండేటువంటిది, క్యారెట్ కానీ ఆలుగడ్డ కానీ ఇలాంటివి తీసుకొని నూనెకు బదులు నెయ్యి నేతిలో వేయించుకొని నానబెట్టిన సగ్గుబియ్యం వేసుకొని పల్లీల పొడి వేసుకొని ఆ సైంధవ లవణం మిరియాల పొడి వేసుకొని తినాలి. సోమవారం నైవేదన చేసి తినాలి. ఇవి ఇక్కడెక్కడ కూడా ఉడకబెట్టలే, మనం నానబెట్టిన నేతిలో వేయించి స్వామివారికి చూయించి మనం స్వీకరిస్తున్నాం. దాని వలన శరీరం అనేది పడిపోకుండా ఉంటుంది. తర్వాత రోజు మనం శుభ్రంగా స్వామివారికి దీపారాధన చేసుకొని పూజ చేసుకొని తర్వాత స్వామివారికి ఇంత అన్నం నైవేద్యం పెట్టి మనం తినాలి. అది కూడా తినేటప్పుడు చాలా సాత్వికంగా తినాలి. ఆ రోజు కారాలు ఎక్కువ తినకూడదు. ద్వాదశి రోజు అది కూడా కొంచెం కొంచెంగా పెంచుకుంటూ వెళ్ళాలి. కొంతమంది ఉపాసకులు ఉంటారు, చాలా తక్కువ మందికి తెలిసింది, చాలా ఎక్కువ మందికి కూడా తెలిసి ఉండొచ్చు. పౌర్ణమి రోజు ఇంత అన్నం తినడం ప్రారంభించి అమావాస్యకు వచ్చేసరికి ఒక్కొక్క రోజు తగ్గించుకుంటూ వస్తారు. అమావాస్య రోజుకు రాగానే మళ్ళీ పూర్తిగా తినడం మానేస్తారు. అమావాస్య నుండి మళ్ళా మరుసటి రోజు నుండి మళ్ళీ కొద్దిగా పెంచుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఏదైనా మంత్ర ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఇలా చేస్తేనే ఆ ఉపాసనా బలం మనకు వస్తుంది. అందుకే రమణులు మనకు చూస్తే రమణ మహర్షి కూడా అరుణాచలంలో ఇంత మట్టి ప్రమిదలో పోసిన పాలు తాగి ఆయన కొన్ని నెలల పాటు శరీరాన్ని నిలబెట్టుకున్నారు. కాబట్టి ఈ ఏకాదశి ఇలాంటి ఉపాసన చేయాలనుకున్న వాళ్ళకు ఆనవారం
దాన్ని పట్టుకుంటే విశేషమైనటువంటి మంచి జరుగుతుంది. గుడికి వెళ్ళాలంటే ఏ గుడికి వెళ్ళాలంటారు గురుగారు? ఏ గుడికైనా ఏ గుడికి వెళ్ళొచ్చు. ఇంటి దగ్గర ఏ గుడికి వెళ్ళకూడదు అని చెప్తారు చెప్పండి? ఏ గుడికైనా వెళ్ళొచ్చు. శివాలయానికి వెళ్ళకూడదా? బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు. మనకు విష్ణు ఆలయానికి వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. ఏ ఆలయానికైనా వెళ్ళొచ్చు. కానీ అసలు ఏ ఆలయానికి వెళ్ళినా మనం కోరిక కోరుకోకూడదు. నాకేం కావాలో నీకు తెలియదా? అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వర రక్ష రక్షో పరంధామ వచ్చేస్తారు అంతే. ఆయన చేతిలో పెట్టేసి రండి, ఆయన అంతే. చూసుకుంటాడు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.